హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ అన్స్క్రిప్టెడ్ విత్ యూ. ఈ మధ్యకాలంలో నేను చాలామంది దగ్గర వింటున్నానండి, మాకు కాలం కలిసి రావట్లేదు, ఏం చేస్తున్నా కూడా మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము. అసలు ఏంటోనండి, మాది శని దశ నడుస్తోందిట. ఇవన్నీ చాలా ఎక్కువ మాటలు వింటున్నానండి. దీని గురించి వాళ్ళ నా పాయింట్ ఆఫ్ వ్యూని ఒక కథని కోట్ చేస్తూ మీతో పంచుకుందాము అని అనుకుంటున్నాను. మనందరికీ మహాభారతం తెలుసు కదా. మహాభారతంలో అరణ్య పర్వం, అజ్ఞాతవాసం, ఈ రెండిట్లో కూడా పాండవులకి కాలం ఏమీ కలిసి రాలేదు, అవకాశాలు రాలేదు. ఏది ముట్టుకుంటే అది వాళ్ళకి కొంత నెగిటివ్గానే నడిచింది, కొంత కాదు అంతా. మరి ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారండి? ఏడుస్తూ కూర్చున్నారా? లేదు కదా, ఏదో చేశారు. ఏం చేశారు? వాళ్ళ స్కిల్స్కి పదును పెట్టుకున్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఏడుస్తూ కూర్చోలా, మైండ్ని స్ట్రాంగ్ చేసుకున్నారు. ఎమోషనల్ కోషియంట్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మనస్సుని దృఢపరుచుకున్నారు. ఒక గోల్ సెట్ చేసుకున్నారు, విషయాల్ని అవలోకనం చేసుకున్నారు. సరైన సమయం కోసం వేచి చూశారు. ఆ సరైన సమయం రాగానే బోల్డ్ స్టెప్ తీసుకున్నారు. ఆ స్టెప్ తీసుకోగానే వాళ్ళ జీవితం మారిపోయింది. వాళ్ళ జీవితమే కాదు, మొత్తం భారతదేశ, ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్ర మారిపోయింది కదండి మహాభారత యుద్ధం ద్వారా. అవును కదా. సేమ్ ఇలాగే మన జీవితాల్లో కూడా మనం ఆర్థిక కష్టాలు, మరి ఈ విషయాలు తెలుసు కానీ ఎలా పాటించాలి, మనకు కూడా సమస్యలు ఉన్నాయి. ఆ ఆర్థిక కష్టాలు కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనకు కూడా ఉన్నాయి కదా. మరి వాటిని ఎలా చేయొచ్చు, వాటికి ఎలా ఉపయోగించుకోవచ్చు అనంటే, ఫస్ట్ మనకి యాక్సెప్టెన్స్ రావాలి. ఎలాగా, దేని గురించి అనంటే, మనకి అన్నిసార్లు కాలం కలిసి రాదు. ఒక్కొక్కసారి ఏం చేసినా కూడా మనకి అది వర్కౌట్ అవ్వదు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసేయాలి. లైఫ్లో ఇదొక పార్ట్, దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మరి ఆ టైంలో ఏడుస్తూ కూర్చుందామా? కాదు. మనం ఆ టైంలో ఏం చేయాలంటే, మనకి తెలిసిన దాంతోనే మొదలు పెట్టాలి, మనం ఉన్న దగ్గరే మొదలు పెట్టాలి. లెర్నింగ్ ఏమాత్రం ఆపకూడదు. అబ్బాయి ఏంటండి ఇంత పెద్దవాళ్ళం అయిపోయాము, ఇంకా నేర్చుకొని ఇంకా మారి, ఎవరి కోసం కాదండి, మన కోసమే. ఇలాగే ఉండి పెద్దయిపోయి ముసలితనం, వృద్ధాప్యం వచ్చి చనిపోతాం. ఒకటి మాత్రం నిజం, సమయం ఎవరి కోసం ఆగదు. ఒకానొక టైంలో మనకి కాలం కలిసి రాకపోవచ్చు, కానీ మనం ఊరికి చిన్న ప్రయత్నం చేస్తేనే చాలా రిజల్ట్ వచ్చే టైం ఒకటి వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో ఏం చేద్దాము? ఈ టైంలో మనం సరిగ్గా మన స్కిల్స్కి పదును పెట్టుకుని, మనల్ని మనం మార్చుకుని, నేర్చుకుని ఎదిగినప్పుడు ఆ టైం వస్తుంది. అప్పుడు మనం సరిగ్గా అవకాశాలని గుర్తించగలుగుతాము, అవకాశాలని ఉపయోగించగలుగుతాము. సరైన గోల్ సెట్ చేసుకుని ధైర్యంగా మన మీద మనకు నమ్మకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం కదా. మనం మాస్టరీ సంపాదిస్తాం కదా మనకున్న స్కిల్స్ మీద పట్టు సంపాదించి. అప్పుడు ఏం చేస్తామనంటే, సరైన సమయం రాగానే మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆపర్చునిటీని సీజ్ చేస్తాము. మనకి నచ్చిన జీవితాన్ని మనం గొప్పగా జీవించడానికి, అలాగే ఎదిగి మన జీవితంలో మనం ఎదిగి జీవించడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామండి. అది హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇందాక చెప్పినట్టుగా కొన్నిసార్లు ఏ మందులు వాడినా పనిచేయవు. మరి అప్పుడు ఏం చేయాలి? ఆహారం మీద దృష్టి పెట్టండి, సరైన ఆహారం తీసుకోండి, అలాగే ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టండి. అండ్ ఆల్సో మైండ్ని చాలా స్ట్రాంగ్ చేసుకోండి. నో మ్యాటర్ వాట్, ఏం జరిగినా కూడా నేను జీవించి ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, దీని నుంచి నేను బయటపడతాను. ఈ మూడు కనుక మనం మనకి సమయము అనుకూలించినప్పుడు చేస్తే, సమయం అనుకూలించినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. అలాగే జాబ్ సెర్చో, జాబ్ మారాలో, జాబ్ ఇష్యూస్ ఉన్నప్పుడు చూడండి, రీసెర్చ్ చేయండి. ఏది నేర్చుకుంటే మనకి ఢోకా ఉండదు, ఎలా ఉంటే మనకి సంపాదన అన్నది బాగుంటుంది అన్నవి నేర్చుకుందాం. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ నేర్చుకుందాము, మనల్ని మనం మెరుగుపరుచుకుందాము. ఒకానొక ఆపర్చునిటీ వస్తుంది మనకి, అప్పుడు దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అలాగే రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వట్లేదని తెలుస్తుంది, ముందు మనల్ని మనం తొంగి చూసుకుందాము.
ఎక్కడైనా మనం తప్పు చేస్తున్నామేమో ఒక్కసారి తరచు చూసుకుందాం. అనవసరంగా అపోహలు పెంచుకుంటున్నామేమో. అప్పుడు మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మారటానికి మనం సిద్ధంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. రిలేషన్షిప్స్లో మనం సిద్ధంగా ఉంటాము. సిద్ధంగా ఉండి మారినప్పుడు ఒక టైం వస్తుంది, అవతల వాళ్ళు కూడా వాళ్ళ తప్పును తెలుసుకునే టైం వచ్చినప్పుడు తల్లి ఎలా అయితే పిల్లల్ని క్షమించి సామరస్యమయంగా దగ్గరికి తీసుకుంటుందో, సామరస్యతతో దగ్గరికి తీసుకుంటుందో, మన లైఫ్స్ని కూడా, రిలేషన్షిప్స్ని కూడా మనం ఇంటిగ్రిటీ తోటి, హార్మోనీ అంటే నిబద్ధతతోటి, సామరస్యతతోటి జీవించగలుగుతామండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ నా లైఫ్లో జరిగినవి, మరొకటేం కాదు. నా లైఫ్లో జరిగినవి మీ అందరికీ చెప్తున్నాను. సో ఇది కనుక మీకు ఉపయోగపడితే థ్యాంక్ యూ. అలాగే మీ లైఫ్ స్టోరీస్ని కూడా నాతో పంచుకోండి. నేను డెఫినెట్గా కామెంట్స్ చదువుతాను అండ్ మీ స్టోరీని కూడా నేను చెప్తాను. కీప్ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ వాల్యూ టు మై లైఫ్ అండ్ అవర్ లైఫ్స్. బాయ్.